రాధాకృష్ణుల ప్రేమ కథ. వృందావనంలో ఒకప్పుడు శ్రీకృష్ణుడు తన గోపబాలుతో కలిసి ఆడుకుంటూ గడిపేవాడు. ఆయన వేణుమును ఊదినప్పుడు ఆ స్వరాలు మొత్తం గోకులాన్ని మంత్రముగ్ధులను చేసేవి. ఆ మాధుర్యమైన స్వరాలు వినగానే గోపికలు తమ పనులను మర్చిపోయి కృష్ణుడి వైపుకు పరుగెత్తేవారు. ఆ గోపికల్లో అత్యంత ప్రియమైనది రాధ. ఆమె కృష్ణుడి హృదయానికి అత్యంత సమీపమైనది. రాధాకృష్ణుడి ప్రేమ అనేది శుద్ధమైన, దైవికమైన ప్రేమ. అందులో స్వార్థం లేదు. అది భక్తి, ఆత్మీయత మరియు పరమ ప్రేమ. ఒకరోజు కృష్ణుడు వృందావనాన్ని విడిచి మథురకు వెళ్ళినప్పుడు రాధ ఎంతో దుఃఖించింది. అయినా ఆమె కృష్ణుడిపై ప్రేమను ఎప్పుడూ కోల్పోలేదు. ఆమె మనసులో ఎప్పుడూ కృష్ణుడు నాలోనే ఉన్నాడు అని భావించింది. కృష్ణుడు కూడా రాధాను మరచిపోలేదు. రాధ అతని హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇదే కారణంగా నేడు రాధే కృష్ణని ఇద్దరినీ కలిపి పూజిస్తారు. వారి ప్రేమ మనకు భక్తి, నిష్కామ ప్రేమ మరియు ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీక. నీతి, మోరల్. నిజమైన ప్రేమ అనేది స్వార్థం లేని భక్తి. మనసు శుద్ధంగా ఉంటే దేవుడు మనలా